తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఐఐటి నిపుణులు సైతం ఆశ్చర్యపోయేలా ప్రపంచ పర్యావరణ వేదికపై మన భారతీయ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న మైక్రో ప్లాస్టిక్స్ భూతానికి మన వంటింట్లో దొరికే ఒక సాధారణ చింతపిక్కల పొడితో చెక్ పెట్టవచ్చని నిరూపించారు. జెనీవాకు చెందిన ప్రతిష్టాత్మక ది ఎర్త్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో మన దేశానికి చెందిన 3 పసికూనలు ది ఎర్త్ ప్రైజ్ 2026 గ్లోబల్ విన్నర్స్ గా నిలిచారు. భారతదేశ చరిత్రలోనే ఈ అవార్డు సాధించిన మొట్టమొదటి టీమ్ గా వీరు రికార్డు సృష్టించారు. ఇంతకీ ఎవరా విద్యార్థులు? అసలు చింతపిక్కల పొడితో నీటిని ఎలా శుభ్రం చేస్తారు? వాచ్ ది స్టోరీ. కేవలం 16 ఏళ్ల వయస్సు, కానీ ఆలోచన మాత్రం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలనే ఆలోచింపజేసేలా చేసింది. వారే వివాన్ చావ్చారియా, అరియానా అగర్వాల్, అవ్యానా మెహతా. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్ కణాల సమస్యకు వీరు ఒక అద్భుతమైన బయోడిగ్రేడబుల్ పరిష్కారాన్ని కనుగొన్నారు. తాము కనిపెట్టిన ఈ వినూత్న సాంకేతికతకు ప్లాస్టిక్ అని పేరు పెట్టారు. సాధారణంగా మనం వ్యర్థాలుగా పారేసే చింతపిక్కల పొడిలో మైక్రో ప్లాస్టిక్లను ఆకర్షించే అద్భుతమైన సహజ బంధన గుణాలు ఉంటాయని ఈ ముగ్గురు గుర్తించారు. ఐఐటి గువాహటి నిపుణుల మార్గదర్శకత్వంలో వీరు ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశారు. మైక్రో ప్లాస్టిక్స్ ఉన్న నీటిలో ఈ చింతపిక్కల పొడిని వేయగానే అది ప్లాస్టిక్ కణాలన్నింటినీ ఒక దగ్గరికి లాగి ముద్దలుగా మారుస్తుంది. ఆ తరువాత ఒక సాధారణ చేతి అయస్కాంతం సహాయంతో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను నీటి నుండి చాలా సులభంగా వేరు చేయవచ్చు. దీనికి ఎలాంటి విద్యుత్ కూడా అవసరం లేదు. ప్రతి ఏటా 13 నుండి 19 ఏళ్ల యువత కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పోటీగా నిర్వహించే ది ఎర్త్ ప్రైజ్ రేసులో ఆసియా రీజియన్ నుండి గ్లోబల్ విన్నర్ గా ఈ టీం నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బృందంగా వీరు నిలవడమే కాకుండా ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం వీరు ఏకంగా $12,500 సుమారు 10 లక్షల రూపాయలకు పైగా ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. కేవలం అవార్డు గెలవడంతోనే ఈ ముగ్గురి ప్రస్థానం ఆగిపోలేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 8,000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ ప్రైజ్ మనీ సహాయంతో 2026 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 40,000 మందికి స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా చిన్న ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పట్టుదలే కాని ఉంటే వంటింటి వస్తువులతోనే ప్రపంచ సమస్యలను పరిష్కరించవచ్చని నిరూపించిన ఈ ముగ్గురు యువ ఆవిష్కర్తలకు మనము ఆల్ ది బెస్ట్ చెబుదాం.